హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం బొంబాయి రవ్వతో చేసుకునే టేస్టీ స్వీట్ ఒకటి చూద్దాము. దీన్ని రసబరా అంటారు. బెంగాలీ ఫేమస్ స్వీట్ ఇది. ముందుగా స్టవ్ మీద మందంగా ఉండే బాండిల్ పెట్టుకుని 2 కప్స్ పాలు పోసుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని స్లోగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. రవ్వ సన్నగా ఉండేదే తీసుకోవాలి. కొద్దిగా లావుగా ఉండే రవ్వ అయితే ఒకసారి మిక్సీ పట్టుకుని తర్వాత పాలల్లో మిక్స్ చేసుకోవాలి. ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడరు, ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ రవ్వ మొత్తం ముద్దలా అయ్యే వరకు అలా కలుపుతూనే ఉండాలి. ఇలా ముద్దలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకో 2 నిమిషాలు ఇలా బాగా కలుపుకొని బాండిల్ పైన మూత పెట్టి చల్లారే వరకు అలా వదిలేయండి. మనం ఏ కప్‌తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర తీసుకోండి. నేను హాఫ్ కప్పు షుగరు, హాఫ్ కప్పు బ్రౌన్ షుగరు తీసుకున్నాను. ఒక కప్పు వాటరు, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి జిగురు పాకం వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లో పాకాన్ని మరిగించండి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. గులాబ్ జామ్ పాకంలాగా జిగురుగా వస్తే సరిపోతుంది. ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి మరిగించుకోండి. ఈ పిండి చల్లారిన తర్వాత దీన్ని ఒక 2, 3 నిమిషాల పాటు బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు వేసి కలపండి. ఈ కన్సిస్టెన్సీలో కలిపి మూత పెట్టి 2 నిమిషాలు వదిలేయండి. పాకాన్ని ఒక స్ట్రైనర్ తీసుకుని వడకట్టుకుని పక్కన పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ రౌండ్‌గా ఉండలు ప్రిపేర్ చేసుకుని మధ్యలో ప్రెస్ చేశారంటే ఈ షేప్ వస్తాయి. మరీ పలచగా కాకుండా, మందంగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా క్రాక్స్ కనిపిస్తే కొద్దిగా పాలు రాసారంటే ఆ క్రాక్స్ పోతాయి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత బాండిల్ పైన మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దలన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేసిన వెంటనే తిప్పకూడదు. ఒక నిమిషం తర్వాత గరిటె పెట్టి కదిలిస్తే సరిపోతుంది. ఆయిల్ పీల్చవి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనం ప్రిపేర్ చేసుకున్న 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఇవి 5, 6 గంటల తర్వాత టేస్ట్ చాలా బావుంటాయి. వేడి మొత్తం బాగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్‌లో వేసుకొని ఒక నిమిషం తర్వాత పాకంలో వేసుకోవాలి. వేడివేడిగా పాకంలో వేయొద్దు. పాకంలో వేసేటప్పుడు పాకం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. చల్లారిపోయి ఉంటే కొద్దిసేపు వేడి చేసి గోరువెచ్చగా అయిన తర్వాత పాకంలో వేసేసుకోండి. ఆయిల్ బాగా వేడైపోయి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం తర్వాత ఆన్ చేసి మిగిలినవి కూడా ఇలానే వేయించుకోండి. ముందుగా వేయించుకున్నవి పాకంలో వేసేసుకోండి. ఇలా వేసేసుకుని నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేటప్పుడు ఒకవేళ ఈ పాకం చల్లారిపోయి ఉంటే వీటిని తీసి పక్కన పెట్టి పాకాన్ని మాత్రమే వేడి చేసి నెక్స్ట్ బ్యాచ్‌ని కూడా ఇలానే పాకంలో వేసుకోండి. కనీసం ఒక గంట సమయం పడుతుంది ఇవి పాకం పూర్తిగా పీల్చుకోవటానికి. మీకు పాకం ఎక్కువ ఇష్టం ఉంటే కొద్దిగా పాకం ఎక్స్ట్రా పెట్టుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.